ఇంటి ముందు దిష్టి బొమ్మల్లా వేలాడుతూ కనిపిస్తున్న ఈ సెలైన్ బాటిల్స్ ను చూస్తే గ్రామమంతా అనారోగ్యం బారిన పడినట్టు కనిపిస్తుంది. కానీ అలా అనుకుంటే మాత్రం పొరపాటు పడినట్టే. శ్రీకాకుళం జిల్లా మిలియాపుట్టి మండలంలోని కేరాసింగి పంచాయతీలోని ఏ గ్రామానికి వెళ్లినా ఇదే సీన్ కనిపిస్తుంది. ప్రతి ఇంటి ముందు ఓ సెలైన్ బాటిల్ దర్శనమిస్తుంది. కానీ వీరెవరూ అనారోగ్యం బారిన పడలేదు. కేవలం మొబైల్ సిగ్నల్స్ కోసం ఇక్కడి ప్రజలు సెలైన్ బాటిల్స్ ను ఉపయోగిస్తున్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకే పరిమితమన్న విమర్శలకు ఈ గ్రామం నిలువెత్తు సాక్ష్యంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన మిలియాపుట్టి మండలంలోని చాలా గిరిజన గ్రామాలకు నేటికి కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులో లేదు. సెల్ టవర్లు సుదూర ప్రాంతాల్లో ఉండటంతో మొబైల్ సిగ్నల్స్ కోసం స్థానిక గిరిజనులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఏ కష్టం వచ్చినా సమాచారం అందించడానికి సెల్ సిగ్నల్స్ అందుబాటులో ఉండవు. మండలంలోని ముకుందాపురం, సవర ముకుందాపురం, గుంటుపల్లి గ్రామాల్లో ఏ అత్యవసర పరిస్థితి వచ్చినా సెల్ సిగ్నల్ అందుబాటులో ఉండే ప్రాంతానికి పరుగులు తీయాల్సిందే. రాత్రి వేళల్లో ప్రమాదాల బారిన పడే గిరిజనులు కనీసం 108కు కాల్ చేద్దామన్నా సిగ్నల్స్ అందుబాటులో ఉండవు. పోనీ 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిలియాపుట్టికి తీసుకువెళదామంటే రోడ్లు పరిస్థితి మరీ దారుణం. ఇలాంటి పరిస్థితుల్లో నేటికి గిరిపుత్రులు అంతులేని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. రాత్రి పగలైనా ఇక్కడ ఏదో డొక్కు ఏదో పెట్టేసి బయట పెట్టేసి పెడితే ఫోన్ వస్తే రింగ్ వినిపిస్తే బయటకు వచ్చి మేము మాట్లాడేసే అవకాశం ఉంది. లేకపోతే ఏవైనా మాకు జ్వరాలు జబ్బులు ఏవైనా అయితే మిలియాపుట్టికి వెళ్ళి చెప్పే అవకాశాలు ఉన్నాయి. వర్షం వస్తే మాకు రోడ్డు కూడా ఇది చాలా ఇబ్బంది. బళ్ళు వెళ్ళడానికి తొందరగా వెళ్ళి చూడాలన్నా ఎవరైనా అధికారులు చెప్పాలన్నా మాకు ఈ అవకాశాలు లేవు. ఈ రోడ్డు కూడా చాలా ప్రాబ్లం మాకు. ఈ మొబైల్ సిగ్నల్స్ కూడా మాకు రావు. అవి కూడా మాకు సిగ్నల్స్ టవర్ ఏదైనా పెడతారనేసి మేము కోరుకుంటున్నాము. ఇంటి గుమ్మం ముందర వరకు ఒక్కోసారి మొబైల్ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. అది ఫోన్ రింగ్ అయిన స్థానం నుంచి అంగుళం కదిలినా ఫోన్ కట్ అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా గ్రామాల ప్రజలు సెలైన్ బాటిల్స్ పై ఆధారపడుతున్నారు. పేషెంట్స్ కు ఎక్కించిన ఖాళీ సెలైన్ బాటిల్స్ ను ఇంటి గుమ్మానికి వేలాడదీసి దాన్ని మొబైల్ ట్రైలుగా వినియోగిస్తున్నారు. ఏ ఇంటికి వెళ్లినా ఇంటి ముందు ఖాళీ సెలైన్ బాటిల్ దర్శనమిస్తూ ఉంటుంది. రాత్రింబవళ్లు మొబైల్ ఫోన్లను ఇంటి బయటే ఉంచి సిగ్నల్స్ కోసం కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురుచూస్తున్నారు గిరిపుత్రులు. ఏ అత్యవసర పరిస్థితుల్లోనైనా ఫోన్ చేద్దామంటే సమాచారం ఇచ్చేలోపే సిగ్నల్ కట్ అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా గ్రామాల ప్రజలు నేటికి సిగ్నల్ కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. మాకు నెట్వర్క్ లేక చాలా ఇబ్బందిగా ఉందండి. కమ్యూనికేషన్ పెంచితే మంచిదండి. బయట ఫోన్లు కూడా నెట్వర్క్ రావడం చాలా కష్టం అండి. సరైన బాటిల్ పెట్టున్నామండి. చాలా ఇబ్బందిగా ఉందండి. గత నెల ఇలాగే చాలా ఇబ్బందిగా ఉండేదండి. జ్వరం, ఫోన్లు కూడా రాక ఏం లేక చాలా ఇబ్బంది పడిపోయాం. బయటికి వెళ్ళి ఫోన్ చేసామండి. ఇక్కడ అసలు నెట్వర్క్ రాలేదండి. ఇక్కడ మంచి టవర్ పెట్టి మంచి కమ్యూనికేషన్ పెట్టాలని కోరుతున్నాం. వాస్తవానికి ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి ఏటా సీజనల్ జ్వరాలు విజృంభిస్తాయి. గర్భిణీ స్త్రీలకు పురిటి నొప్పులు వంటి ఇబ్బందులు వచ్చినా అంబులెన్స్ కు ఫోన్ చేద్దామన్నా పలకదు. మరోవైపు గ్రామం మొత్తం మంచం పట్టిన ఉన్నతాధికారులకు సమాచారం ఇద్దామంటే సెల్ సిగ్నల్స్ అందుబాటులో లేని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కొండ ప్రాంతాలను దాటుకుంటూ దిగువకు వచ్చి వైద్య సేవలు పొందుతున్నామని గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేరాసింగి పంచాయతీకి కమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.